నేను విన్నా. వద్దమ్మా, నేను విన్నా. నేను విన్నా. నాకు వినాలేదు. వటభద్ర సాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి వరహాల లాలి, లాలి 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 లాలి. వటభద్ర సాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి, లాలి 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 లాలి. నేను నిద్రపోను. లాలి 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 లాలి. మాతో పాటు వచ్చే నువ్వు మాతో పాటు వచ్చే నువ్వు మాతో పాటు వచ్చే మాతో పాటు వచ్చే మాతో పాటు వచ్చే మాతో పాటు వచ్చే. చెడు కళలు ఎప్పుడు వచ్చినా అప్పుడు మనం ఆ చెడు కళల గురించి అనవసరంగా భయపడి ఆందోళన చెందక్కర్లేదు. మనం వెళ్ళి ఒక మాంత్రికుడినో లేకపోతే ఒక ఫకీర్నో సంప్రదించి సలహా అడగాలి. వాటి వల్ల మనం కష్టాల పాలు కాకుండా నివారణ మార్గం చూసుకోవాలి. సైకాలజిస్ట్ చెప్పిన దాని ప్రకారం కలలో మనలో ఉన్న విషయం అంటున్నారు సైకాలజిస్ట్. అది రూపం మారుతూనే ఉంటుంది. విజ్ఞానం దీన్ని బ్రెయిన్లో ఎలక్ట్రికల్ మరియు కెమికల్ మార్పిడి వల్ల అవుతోంది అని అంటున్నారు. ఆధ్యాత్మికం ప్రపంచంలో ఉన్నవాళ్లు కలలు ఒక వింత ప్రపంచమని నమ్ముతారు. కొన్ని కలలు మనకి చనిపోయిన వాళ్లను చూపిస్తుంది, కొన్ని కలలు రేపు జరగబోయే వాటి గురించి చూపిస్తుంది, మరికొన్ని మనకు కలగబోయే కష్టాల గురించి సూచిస్తుంది. ఇదంతా ఎలా జరుగుతుంది అంటే ఎవరూ చెప్పలేరు. ఇస్లాంలో ఇలాంటి కలల నుండి విముక్తి పొందడాన్ని, మళ్ళీ ఇలాంటి కలలు రాకుండా చేయడాన్ని వసీఫా అంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది లక్నోలో నివసించే ఆసిఫ్ అనే అబ్బాయి జీవితంలో జరిగిన సంఘటన. తను రెండు ప్రపంచాలకి మధ్య తనని తాను పోగొట్టుకున్నాడు. తను చావు ఎంతో దగ్గరగా చూశాడు. దాన్ని అతను తట్టుకోలేకపోయాడు. అమ్మా, 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 ఏమైందమ్మా? పద, హాస్పిటల్కి వెళ్దాం. పద పద. అరే బాగానే ఉన్నాను బాబు. అరే ఎన్నిసార్లు చెప్పా నీకు? ఇంటి పని చేయడానికి ఏమైనా పర్మిషన్ పెట్టుకోమని చెప్పాను కదా. నువ్వు నా మాట వినవు. అరే బాబు, ఇంత చిన్న విషయాన్ని నువ్వు చాలా పెద్దది చేస్తున్నావు. మీ నాన్న దీవెని వల్ల అన్ని బాగానే జరుగుతాయి. నువ్వు బాధపడకు. చూడు, చిన్నదేగా జారిపడ్డాను. జుల్ఫీ, నువ్వేం చేస్తున్నావు? అప్పుడు నేను చెప్పాను కదా అమ్మని జాగ్రత్తగా చూసుకోమని. లేదన్నయ్య, ఏదో చిన్న దెబ్బ అంతే. దీనికే నువ్వు చిన్న దెబ్బ? చూడు. లేదు బాబు, భయపడ్డానికి ఏమీ లేదు. నువ్వు బాధపడకు. అందుకే చెప్తున్నా, నువ్వు పెళ్లి చేసుకో అంతే. ఇంక నువ్వు బాధపడ్డానికి అవకాశమే ఉండదు. ఏం జుల్ఫీ, నేను చెప్పింది నిజమేనా? నిజమే అమ్మా, కానీ ఒక అమ్మాయి ఉంది. అన్న మనసు పారేసుకున్నాడు. నువ్వు ఉండరు అసలు. నీకు పని చెప్తాను. రేయ్, అరే అన్నయ్య, రేయ్, ఆగు. హాయ్ మేరీ, ఇదిగో ఫార్మ్స్ నీ తమ్ముడి కోసం. థ్యాంక్ యూ ఆసిఫ్. హ్యావ్ ఎ నైస్ డే. హాయ్. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. లుకింగ్ నైస్. గుడ్ మార్నింగ్ రవి. ఏంటి, ఏమైంది? టెన్షన్గా ఉన్నా? ఇది పాస్వర్డ్ తప్పు అంటుంది గురు. పాస్వర్డ్ తప్పుంటుందా? ఇది ఒక నిమిషం. ఇది ఎలా అవుదో నేను చూస్తాను. ఐ థింక్ ఓపెన్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ, నా ప్రాబ్లం తీరింది. ఎనీ టైం. ఆసిఫ్, నేను శేఖర్ సార్ క్యాబిన్లోకి రమ్మన్నారు ఇప్పుడే. ముందు కాఫీ తాగుదామా? ఆసిఫ్, కాఫీ తర్వాత ఇది ఇంపార్టెంట్. గో. సరే, నేను ఇప్పుడే వెళ్ళి కలిసి వస్తాను. నువ్వు ఎక్కడే ఉండు. రోహిత్, ఆశా, నిరవ్
వీళ్ళందరికీ అఫీషియల్ అసైన్మెంట్స్లో నువ్వే కదా సహాయం చేసావు. అంటే నిన్ను ఏదో ఒకటి చేయాలి. అంటే సార్ వాళ్ళకి హెల్ప్ కావాలంటే చేశాను. టేక్ ఇట్. సార్ ఐ సెడ్ టేక్ ఇట్. ఓపెన్ ఇట్. ప్రమోషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కంగ్రాచులేషన్స్ ఆసిఫ్. నువ్వు ఇలాగే కష్టపడుతూ ఉండు. వి విల్ గో ప్లేసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ప్రమోషన్ వచ్చినందుకు కంగ్రాట్స్. నీకు ముందే తెలుసా? కాఫీ? ఆ, ఆలోచిస్తానా? ఆసిఫ్, అక్కడ ఒక మార్కెట్ ఉంది కదా, అటువైపు నుంచే బళ్ళు వెళ్తాయి. అవునా? అందరూ అటువైపు నుంచే వెళ్తారు. అట్నుంచే వెళ్తారా? అమ్మా ఏమైంది? ఆసిఫ్ బాబు, ఈ శ్మశానంలో పాతిపెట్టిన ప్రతి ఆత్మ కూడా అల్లాని చేరుకోవడానికి ఎదురు చూస్తుంటుంది. ఏదో ఒకరోజు అల్లా వీళ్ళని తన దగ్గరికి తీసుకువెళ్తాడట. అందుకే పెద్దలు అంటూ ఉంటారు, శ్మశానం వైపు నుండి వెళ్ళేటప్పుడు వాళ్ళకి సలాం చేయాలి అని. సలాం అలైకుం. బాబు, చాలా వేడిగా ఉంది, పద ఇంటికి అమ్మా వెళ్దాం. నాకు చాలా బాగా ఆకలిగా ఉంది. ఇదేం తిందాం? షీర్మా కబాబ్. మరి ఇంట్లో వండిన దాని సంగతి ఆ తర్వాత తినచ్చులే అమ్మా. పద పద. అమ్మా అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య నీకేమైంది అన్నయ్య? నౌ హీస్ ఫైన్. రిలాక్స్. అమ్మా అమ్మా ప్లీజ్ ప్లీజ్ రిలాక్స్. రిలాక్స్. అమ్మమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయింది అన్నయ్య. అమ్మా పద ఆసిఫ్, ఇంతటితో నీకు మీ అమ్మకి సంబంధం తెగిపోయింది. ఆసిఫ్, ఇంకా ఎన్ని రోజులు ఇలా డల్గా ఉంటావు? ఆఫీస్కి వస్తున్నావు కానీ ఎవరితో మాట్లాడవు, సైలెంట్గా కూర్చుంటున్నావు. అమ్మా
అస్సలం అలైకుం. వాలేకుం అస్సలాం బేటా. అమ్మా 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 హాసిబాబు నువ్వా? అమ్మా అమ్మ మాట్లాడుతుంది, తను లోపలే ఉంది. హాసిబాబు నువ్వేం మాట్లాడుతున్నావు? మీ అమ్మగారు చనిపోయి ఇప్పటికి 20 రోజులైంది. ఈ మట్టి లోపల తనని మనమే పాతి పెట్టాం. లేదు అమ్మ, అమ్మ నాతో మాట్లాడింది, తను ఇంకా లోపలే ఉంది. అమ్మ అమ్మ నేను ఒకసారి కలవాలి, తను నేను చూడాలి. కేవలం ఒకే ఒకసారి కలవనివ్వండి. హాసిబాబు ఈ ప్రపంచంలో ఏ బిడ్డైనా ఒకసారి బయటికి వచ్చాక తల్లి గర్భంలోకి ఎలా వెళ్ళలేడో అదేవిధంగా ఎవరైనా చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతికి రాలేరు. కేవలం మన ఆత్మ మాత్రమే ఏదో ప్రపంచంలో తిరుగుతూ ఉంటుంది. బాబా ఏదో ఒక దారి ఉంటుంది కదా. కేవలం ఒక్కసారి తనను కలవాలి, ఒక్కసారి తనతో మాట్లాడాలి. ఏదో ఒకటి చేయండి బాబా. హాసిఫ్ బాబు అలాగే నువ్వు నీ ఆత్మ ద్వారా మీ అమ్మని కలవగలవు. నిజంగానా బాబా? ఎలా? అవును బాబు, దానికి నేను నీకొక మార్గం చెప్తాను. దాంతో నీ కలలో నువ్వు మీ అమ్మని కలవచ్చు. కానీ గుర్తుపెట్టుకో, నీ ఆత్మని మాత్రం నువ్వు నీ వశంలోనే ఉంచుకోవాలి. శరీరాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవాలి. ఇలా చెయ్యడం చాలా ప్రమాదకరం. జాగ్రత్తగా చెయ్యాలి, లేదంటే నీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కానీ జాగ్రత్త బాబు, లేదంటే ప్రమాదంలో పడతావు. ఆ బాబా చెప్పిన మంత్రాన్ని ఆసిఫ్ చాలా శ్రద్ధగా రాత్రింబవళ్ళు చదివాడు. ఆఖరికి ఒకరోజు తను చనిపోయిన తన తల్లిని కలుసుకోగలిగాడు. అమ్మా 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 ఆసిఫ్, బాబు నేను ఇక్కడున్నాను. అమ్మా 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 బాబు నువ్వేడవకు. నీ కంట్లో నుంచి వచ్చే కన్నీరు నన్నిక్కడ ప్రశాంతంగా ఉండనివ్వదు బాబు. నాకు చాలా బాధగా ఉంటుంది బాబు. ఇది మా ప్రపంచం. నువ్వు నీ ప్రపంచానికి వెళ్ళు. నీ తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో. వెళ్ళు. అమ్మా నేను నీకు మాటిస్తున్నానా, ఈ రోజు నుంచి నేను ఎప్పుడు ఏడవనా. నువ్వు ఇక్కడ ప్రశాంతంగా ఉండమ్మా, నాకదే చాలు. వెళ్ళు బాబు, ఇక వెళ్ళు. వదలండి, నన్ను వదలండి.
అనయ్య అనయ్య ఏమైంది? ఎలా కింద పడిపోయావు? జుల్ఫీ జుల్ఫీ నేను అమ్మని కలిసాను జుల్ఫీ. అమ్మని కలిసావా? ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? అయినా నువ్వు గది నుండి బయటికి రాకుండా ఎలా కలిసావు? అవును, నేను కలిశాను. నేను తనతో మాట్లాడాను. తను ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంది. సర్లే అన్నయ్య, నువ్వు పడుకో, ముందు నిద్రపో. అవును, ఇక నిద్ర పడుతుంది. అమ్మని కలిసి వచ్చాను కదా. గుడ్ మార్నింగ్ మేరీ. గుడ్ మార్నింగ్. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. కాస్తైనా పని చేయండి. ఎప్పుడు చూసినా మాట్లాడుతూనే ఉంటావు. ఏంటి రవి, పాస్వర్డ్ ఓపెన్ అయిందా? ఓపెన్ అయింది గురు. హాయ్ ఆసిఫ్. హాయ్. నేను ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎన్ని రోజులైంది నీ నవ్వు చూసి. ఐఎమ్ హ్యాపీ దట్ యూ హ్యాపీ. అవును, అమ్మ నేను కల్లో కలిసాను, అందుకే. ఆఫీస్ తర్వాత కాఫీ? కాఫీనా? ఐ థింక్ డిన్నర్ సౌండ్స్ బెటర్, రైట్? తప్పకుండా ఆసిఫ్. సరే అయితే డన్. మీ ఇంట్లో ఓకే? ఒకవేళ అమ్మ నిన్ను చూస్తుంటే బాగుంటుంది. తను నిన్ను చూస్తే చాలా సంతోషిస్తుంది. అవును. నీకు తెలుసా, అమ్మ మనల్ని ఇప్పుడు కూడా చూస్తూనే ఉంది. ఐ లవ్ యూ. పరాయి ఆడదాన్ని ముట్టుకుంటావా? తను నా భార్య, తనంటే నాకు ఎంతో ఇష్టం. నువ్వేమనుకుంటున్నావు? నేను నిన్ను చూడలేననుకున్నావా? నేను నిన్ను వదలను, నిన్ను చంపేస్తాను. చంపేస్తాను, నిన్ను చంపేస్తాను. ఆసిఫ్, ఆసిఫ్ ఏమైంది నీకు? ఆసిఫ్ లేగు. ఆసిఫ్ వదులు. నేను నిన్ను చంపేస్తాను, నిన్ను వదిలిపెట్టాను. నేను నిన్ను చంపి తీరుతాను. ఆసిఫ్ ఏమైంది? ఆసిఫ్ ప్లీజ్ లేగు. ఏమైంది నీకు? నిన్ను వదిలిపెట్టాను. ఆసిఫ్, ఆసిఫ్, ఆసిఫ్ ఏమైంది నీకు? ఏదైనా పేడకలు వచ్చిందా నీకు? నీకింతకుముందే పెళ్ళైపోయిందా? అది నీకెలా తెలుసు? నువ్వు నాకు ఆ విషయం ఎందుకు చెప్పలేదు? ఆసిఫ్, నేను నీకు చెప్పాలని అనుకున్నాను కానీ. నన్ను వదిలే. ఆసిఫ్, ఆసిఫ్ ప్లీజ్ నా మాట విను. ఆసిఫ్, ఆసిఫ్ ప్లీజ్ నా మాట విను. ఆసిఫ్ నీకు చెప్పాలని అనుకున్నాను, ఒక్కసారి నా మాట విను. లీవ్ మీ అలోన్. అరే అనయ్య, అనయ్య నువ్వు ఎక్కడికి వెళ్ళావు? పైగా నా ఫోన్ కూడా ఎత్తలేదు. అనయ్య, ఎవరు నువ్వు? ఇది నా చోటు. నువ్వు రాకముందు అలాగే నువ్వు వెళ్ళిన తరువాత నేను ఇక్కడే ఉంటాను. నువ్వు కూడా మాతో పాటు ఉండొచ్చు.
ఏయ్! ఏయ్! పక్క తప్పుకో. ఏయ్, కళ్ళు కనిపించట్లేదా? అప్పటి నుండి ప్రతిరోజు ఆసిఫ్ని ఆత్మలు కలుస్తూనే ఉండేవి. ఎందుకంటే తను ఆ మంత్రాన్ని చదివాడు. దాని ద్వారా తను నిద్రలో ఆత్మలను కలుస్తూ ఉండేవాడు. అక్కడ ఆసిఫ్ ఆత్మకు ఉన్న భౌతిక సమస్యలను వింటూ వాళ్ళకి సాయం చేయడానికి ప్రయత్నించేవాడు. ఆసిఫ్, నేను ఉన్నట్టుండి ఒక యాక్సిడెంట్లో చనిపోయాను. నేను నా భార్య బిడ్డల్ని కలవలేకపోయాను. వాళ్ళకేమీ చెప్పలేకపోయాను. నేనేం చేయగలను? నేను నీకు బ్యాంక్ లాకర్ నెంబర్ చెప్తాను. నువ్వు నా భార్యకి చెప్పు. అప్పుడు తను ఆ డబ్బుని తీసుకోగలదు. ఆసిఫ్ ఆత్మల ప్రపంచం నుండి సమాచారాన్ని సేకరించి వాళ్లకు విషయాన్ని అందజేసేవాడు. కొన్ని రోజులకు ఆత్మలకు వాటి కోరికలు మరింతగా ఎక్కువయ్యాయి. రియల్లీ ఐఎమ్ సారీ. నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను ఎప్పటికీ. విల్ యూ మ్యారీ మీ? నీకు ఈ పెళ్లి ఇష్టమేనా? ఇష్టమే. నీకు ఈ పెళ్లి ఇష్టమేనా? ఇష్టమే. నీకు ఈ పెళ్లి ఇష్టమేనా? అరే ఏంటి, ఏమైంది? నా భార్యనే పెళ్లి చేసుకుంటావా? వద్దు, తను వదిలే. వద్దు. నువ్వెక్కడున్నావు? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నిన్నే ఇప్పుడు కూడా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ఆసిఫ్ ఆత్మల ప్రపంచం నుండి వాటి కోరికలను తెలుసుకుని వాటిని నెరవేర్చడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. నెమ్మదిగా తనకి ఆ ప్రపంచం కూడా అలవాటైపోయింది. ఒక్కోసారి తప్పుడు కోరికలను కూడా అవి కోరుకుంటూ ఉండేవి. నువ్వు నా కోసం ఒక పని చేసి పెట్టాలి. ఏంటది? నా భార్య ప్రేమికుని చంపేయాలి. నా వల్ల కాదు. నువ్వు చెయ్యక తప్పదు. చెయ్య
నన్ను వాళ్ళు చంపేస్తారు, వాళ్ళు నన్ను చంపేస్తారు అందరూ. లేదన్నయ్య, నిన్నెవరేం చేయరు. వాళ్ళందరూ నన్ను చంపేస్తారు. నీకేం కాదు, నీకేం కాదు అన్నయ్య, చంపేస్తారు. నీకేం కాదు, వాళ్ళందరూ ఏం కాదు. చంపేస్తారు. ఆసిఫ్ ఎంతో మొండిపట్టు పట్టడం వల్ల ఇలా చేయడానికి ఎవరి సహాయం కూడా తను తీసుకోలేదు. నూతిలోకి దిగడానికి మనిషికి తాడు ఎలా అవసరం అవుతుందో అలాగే ఆసిఫ్ కూడా తన మీదున్న నమ్మకంతోనే ఇలా చేశాడు. అందుకని తన కష్టాలను ఎదుర్కొనక తప్పలేదు. డాక్టర్ గారు, నేను మీకు నా గురించి అంతా చెప్పేశానా? నాకు తెలుసు మీరు నాకు ఏ హెల్ప్ చేయలేరని. ఒకవేళ నాకు సహాయం చేయాలనుకుంటే మీరు ప్లీజ్ నాకు నిద్ర రాకుండా ఏదైనా మందు ఉంటే ఇవ్వండి. నేను నిద్రపోకూడదు. నేను నిద్రపోకపోతే నాకు ఆ కలలు రావు. ఇంకా నేను ఆత్మల ప్రపంచంలోకి ఇక మీదట వెళ్ళలేను కూడా. నాకు మెంటల్గా విశ్రాంతి కావాలి. ప్లీజ్ డాక్టర్. సరే, మీరు కాసేపు బయట కూర్చోండి, నేను మీ బ్రదర్తో మాట్లాడతాను. చెప్పండి డాక్టర్. నా ఉద్దేశం, ఆసిఫ్ని మనం కొన్ని రోజులు హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే మంచిదనిపిస్తుంది. దానివల్ల తన మెదడులో మార్పు కూడా వస్తుంది. అలాగే తనకు మెంటల్గా కూడా రెస్ట్ దొరుకుతుంది. డాక్టర్ గారు, అన్నయ్యకి ఇంట్లోనే వేసుకోవడానికి మందులు ఇస్తే నాకు కూడా కాస్త ధైర్యంగా ఉంటుంది. నేను కూడా తనని జాగ్రత్తగా చూసుకుంటాను. సరే, మీరు చెప్పినట్టే చేద్దాం. అన్నయ్య, ఈ కాఫీ తాగు. నిద్ర రాదన్నయ్య. ఆసిఫ్ బాధను చూడలేక జూలిఫ్ కాఫీలో నిద్రమాత్రలు కల్పించేవాడు. అప్పుడైనా ప్రశాంతంగా నిద్రపోతాడేమోనని. కానీ తనకి పాపం తెలీదు, నిద్రే తనకి బద్ధశత్రు అవుతుందని. అన్నయ్య, అన్నయ్య, చూడండి డాక్టర్, నిద్ర మాత్రలు ఇవ్వడం వల్ల తను ఎలా కొట్టుకుంటున్నాడు. అన్నయ్య, జరగండి ప్లీజ్, నేను చూస్తాను. డాక్టర్ గారు, అన్నయ్య, వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. అన్నయ్య, అన్నయ్య, నీకేమైంది? అన్నయ్య, నర్స్, అన్నయ్య, ఏమైనా మాట్లాడు అన్నయ్య. ఎవరైనా ఉన్నారా? డాక్టర్, డాక్టర్, అన్నయ్య పరిస్థితి బాగాలేదు. అన్నయ్య, అన్నయ్య,
ఏమైనా మాట్లాడన్నయ్య, కళ్ళు తెరు అన్నయ్య. అన్నయ్య, డాక్టర్ గారు, అన్నయ్యకి ఏమైంది? సారీ, ఈ స్టేజ్లో ఎవరున్నా సరే కోమాలోకి వెళ్ళిపోతారు. మన దగ్గర చాలా టైం తక్కువ ఉంది. తను కోమాలోకి వెళ్ళిపోకుండా మనం ఏదో ఒకటి చేసి తను వెంటనే కాపాడాలి. నర్స్, ఇంజెక్షన్ త్వరగా తీసుకురా. అన్నయ్య! డాక్టర్, ప్లీజ్ కమ్. ఆసిఫ్, ఆసిఫ్, నేను హేమని. నా మాటలు విను ఆసిఫ్. నేను నీ పక్కనే ఉన్నాను. ఆసిఫ్, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. నేను ఇక్కడే ఉన్నాను ఆసిఫ్. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. చూడన్నయ్య, హేమ నీ దగ్గరే ఉంది. మే ఇద్దరు ఇక్కడే ఉన్నాం. అన్నయ్య, ఏదైనా మాట్లాడు, ఏదైనా మాట్లాడు అన్నయ్య. అన్నయ్య, యా అల్లా. ఓ మై గాడ్, నాకు అసలు అర్థమే కావడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆసిఫ్ ఎందుకు నిద్రలోంచి లేవడం లేదు? ఇతను కోమా స్టేజ్లో కూడా లేడు. ఇలాంటి కేసు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. జుల్ఫీ, నేను అమ్మని కలిసాను జుల్ఫీ. అంటే దాని అర్థం అన్నయ్య చెప్పింది నిజమే అన్నమాట. డాక్టర్ గారు, అన్నయ్య కళల ప్రపంచంలో ఇరుక్కున్నాడు. అక్కడ తన ఆత్మలను కరుస్తున్నాడు. దీనికి చికిత్స మీలాంటి డాక్టర్ చేయలేకపోతే దీనికి చికిత్స కేవలం ఒక్కళ్ళే చేయగలరు. ఎవరు? పీర్ బాబానే చేయాలి. దర్గాలో ఉండే పీర్ బాబా. నేను ఆయన కలవాలి. మీరు ఇక్కడే ఉండండి, నేను ఆయన తీసుకొస్తాను. అల్లా హ అల్లా. ఆసిఫ్ కలల ప్రపంచంలో ఉన్నాడు. ఆత్మల ప్రపంచంలో. అక్కడ ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. ఆత్మల దగ్గర శరీరం ఉండదు. అవి ఇతరుల శరీరాలను వాడుకుంటాయి. ఇక ఎవరైతే ఆత్మల ప్రపంచంలోకి వెళతారో వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుంది. కానీ బాబా, కళలు అందరికీ వస్తాయి కదా, దానివల్ల ప్రమాదం ఏంటి? మనం కలల ప్రపంచంలోకి మామూలుగా వెళితే కనుక ఎంతో తేలిగ్గా తిరిగి రాగలుగుతాం. నిద్ర లేస్తే కల చెదిరిపోతుంది, మళ్ళీ మామూలుగా అయిపోతాం. కానీ మనం కావాలని అక్కడికి వెళ్తే మళ్ళీ అక్కడి నుంచి తిరిగి రావటం అన్నది చాలా కష్టమవుతుంది. బాబా, ఇప్పుడు ఏం చేయాలి? ఆసిఫ్ అక్కడి నుంచి బయటికి ఎలా వస్తాడు? ఆసిఫ్ని కలల ప్రపంచం లేదా ఆత్మల ప్రపంచం నుంచి బయటికి రప్పించాలి అంటే మనం ఆ కలల ప్రపంచంలో ఉన్న ఆత్మల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళని మనం కోరుకోవాలి, ఆసిఫ్ తప్పులను క్షమించమని. అప్పుడే తను తిరిగి రాగలడు. కానీ అది ఎలా సాధ్యం బాబా? దానికోసం ఒక మంత్రం చదవాల్సి ఉంటుంది. ఇతను తన తల్లిని కలవడానికి ఆ మంత్రం చదివాడు. ఆ మంత్ర ప్రభావం మూలంగా అక్కడికి చేరుకోగలిగాడు. కానీ తిరిగి రాలేకపోయాడు. అందుకే తను ఎప్పుడు పడుకున్నా తిన్నగా ఆ ప్రపంచానికి చేరుకుంటాడు. ఇప్పుడు మనమందరం కూడా ఆ అల్లాని ప్రార్థించాలి. ఇతను చేసిన తప్పులను క్షమించి ఈ ప్రపంచానికి తిరిగి తీసుకురమ్మని అడగాలి. అల్లా. బాబా, మా అన్నని కాపాడండి బాబా. అలాగే, కానీ దానికి మనం కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. అన్నిటికంటే ముందు మనం వజూ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం కలల్లోకి వజూ ద్వారా వెళ్తే ఏ ఆత్మలైనా సరే మనల్ని ఏమీ చేయలేవు. ఆసిఫ్ తప్పులను క్షమించి తనని మామూలుగా మార్చండి.
వదలండి. ఆ అల్లా మిమ్మల్ని క్షమించాడు. వదలండి. అల్లాహో అక్బర్, అల్లాహో అక్బర్. నీ బిడ్డని కాపాడు. నీ బిడ్డకి సహాయం చెయ్యి. ఆసిఫ్ని ఈ ప్రపంచం నుంచి విముక్తుని చెయ్యి. ఆసిఫ్ మీ బిడ్డ. తన శరీరంలోకి వెళ్ళడానికి మీరు సహాయం చెయ్యండి. మీ బిడ్డను కాపాడడానికి మీరు త్యాగం చేయక తప్పదు. ఆసిఫ్ ఇక్కడికి మీకోసమే వచ్చాడు. వచ్చి ఇరుక్కున్నాడు. ఆలోచించకండి, ఆలస్యం చేయకండి. వచ్చి సహాయం చేయండి. వచ్చి సహాయం చేయండి. రండి, రండి. सल्लल्लाहु अलैहि या मोहम्मद, सल्लल्लाहु अलैहि या मोहम्मद। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। ఆగు. మా పారానార్మల్ ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం ఎవరికైనా ఉన్నట్టుండి చావు సంభవిస్తే వాళ్ల కోరికలు అసలు ఈ ప్రపంచం నుండి వేరు కాలేవు. అలాంటి ఆత్మలు కలల ప్రపంచం ద్వారా వాళ్ల కోరికలను చెప్పుకుంటాయి. ఏదైనా మంత్రాల సాయానుసారం ఆత్మల ప్రపంచానికి వెళ్లి రావచ్చు. అక్కడికి వెళ్లేటప్పుడు మన ఆత్మ మన శరీరం నుండి వేరుపడుతుంది. దీన్ని అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అని కూడా అంటారు. అది ఒకవేళ మనం తిరిగి రాలేని పరిస్థితి ఏర్పడితే మనకి మృత్యు కూడా సంభవిస్తుంది. కొన్నిసార్లు మానవులు ఆత్మల ప్రపంచానికి చేరుకోగలుగుతారు, కానీ బయటికి రాలేరు. అలాంటి సమయాల్లో చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎలాగైతే ఆసిఫ్ ఎదుర్కొన్నాడో అలా